ఓం శ్రీమాత్రే నమః. 157వ శ్లోకం. ముకుందా ముక్తి నిలయా మూల విగ్రహ రూపిణి భావజ్ఞా భవరోగగ్ని భవచక్ర ప్రవర్తిని. ముకుందా ముకుంద అంటే ఇక్కడ మామూలుగా ముకుంద అంటే విష్ణువు అన్నమాట. ఏంటంటే విష్ణు స్వరూపురాలు అనే అర్థంతో ఇక్కడ ముకుంద అని ఇక్కడ చెప్పుకుంటున్నాం. అలాగే మోక్షమును ప్రసాదించినట్టి స్వరూపురాలు అని కూడా ఈ నామానికి అర్థం ఉంది. మరి తనను ఆశ్రయించిన భక్తులకు జ్ఞానమును కలుగజేసి ఆత్మ పరమాత్మల మధ్యనున్న భేదభావము తెలియజేసి వారికి మోక్షమును ప్రసాదించినట్టి స్వరూపురాలు కాబట్టి మనం ఆ జగన్మాతను ముకుంద అని స్తుతించుకుంటున్నాము. మరొక విధంగా ముకుంద శబ్దమునకు విష్ణువు అని అర్థము ఉంది కనుక దేవి విష్ణు స్వరూపురాలు అని మనం ఇక్కడ గ్రహించాలి. అందుచేత ఆ జగన్మాతను మనం ఈ నామములో ముకుంద అని స్తుతించుకుంటున్నాము. తర్వాత నామం ముక్తి నిలయ. ముక్తి అంటే మోక్షము, నిలయ అంటే నివాసము, మోక్షమునకు నివాసముగా ఉన్నటువంటిది అని ఈ నామం యొక్క అర్థం అన్నమాట. మోక్షమునకు నివాసము అంటే మోక్షము ఉండునటువంటి స్థానము లేదా మోక్షము కలుగునటువంటి స్థానమే తానుగా అయి ఉన్నట్టి స్వరూపురాలు అని అర్థం. కాబట్టి ఆ జగన్మాతను మనం ముక్తి నిలయ అని స్తుతించుకుంటున్నాము. మరి సామీప్య, సారూప్య, సాలోక్య, సాయుజ్య, కైవల్యమును 5 కరములైనటువంటి ఉన్నాయన్నమాట. ఈ 5 రకములైనటువంటి ముక్తులను కూడా తనను ఆరాధించు భక్తులకు ప్రసాదించినట్టిది ఆ జగన్మాత. అందుకనే ఆ జగన్మాతను ముక్తి నిలయ అనే నామముతో ఇక్కడ మనం స్తుతించుకుంటున్నాము. తర్వాత నామం మూల విగ్రహ రూపిణి. మూల విగ్రహ రూపిణి, రూపము అంటే స్వరూపము, మూల విగ్రహ అంటే మూల శక్తి స్వరూపముగా ఉన్నటువంటి స్వరూపురాలు అని అర్థం. ఈ జగత్తునందు కల ఇతర శక్తులన్నిటి అందు కూడా మూల శక్తి స్వరూపముగా ఆ జగన్మాత ఉన్నది అని మనం ఇక్కడ గ్రహించాలి. మరొక విధంగా దేవియే ఈ సమస్త సృష్టికి కూడా ప్రభువు, సకల జీవరాశుల అందును అంతర్యామిగా వెలుగొందుతున్నటువంటి శక్తి స్వరూపురాలు. కాబట్టి ఇతర శక్తుల అందు మూలశక్తిగా ఉన్నటువంటి దేవియే మూల విగ్రహ రూపిణి అని ఇక్కడ మనం చెప్పుకుంటున్నాము. ఇంకొక విధంగా ఇతర శక్తులకు ఆధారభూతమైనటువంటిది కనుకనే ఆ జగన్మాతను ఈ నామములో మూల విగ్రహ రూపిణి అని స్తుతించుకుంటున్నాము. తర్వాత నామం భావజ్ఞ. భావముల యొక్క జ్ఞానమును కలిగి ఉన్నటువంటిది. భావమునకు ఆత్మ, ఉనికి అను అభిప్రాయము అంటే కొన్ని అర్థాలు ఉన్నాయి. మరి వీటి అందు జ్ఞానమును అంటే విషయ పరిజ్ఞానము కలిగి ఉన్నటువంటిది అని ఈ నామము యొక్క అర్థం అన్నమాట. మరొక విధంగా జనన మరణాదులు కూడా సంసార భావములే, అటువంటి వాణి అందు జ్ఞానమును కలిగి ఉన్నటువంటిది అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇంకొక విధంగా భావము అను దాని అందు సమస్త జ్ఞానమును కలిగి ఉండుట చేత దేవి భావజ్ఞ అని ఇక్కడ గ్రహించబడినది. కాబట్టి ఇక్కడ మనం ఆ జగన్మాతను భావజ్ఞ అనే నామముతో స్తుతించుకుంటున్నాం. తర్వాత నామం భవరోగగ్ని. భవ అంటే భవమును, రోగగ్ని రోగమును, అగ్ని దహించు అగ్ని వంటిది. భవమను రోగమును దహించు వంటి అగ్ని వంటిది అని ఈ నామం యొక్క అర్థం అన్నమాట. ఇక్కడ భవ అనే అర్థానికి సంసారం అనేది జనన మరణాదులుగా ఇక్కడ మనం చెప్పుకోవాలి. కాబట్టి సంసారం అనే జనన మరణాదులను ఆ జగన్మాత అగ్ని వలె దహించి వేస్తుంది అని ఇక్కడ చెప్పుకోవచ్చు.
అలాగే అటువంటి రోగములను అంటే సంసారం అనేది జనన మరణాదులు అనే అటువంటి రోగమును దహించి అగ్ని వంటిది ఆ జగన్మాత అనమాట. కాబట్టి ఆ జగన్మాతను మనం ఇక్కడ భవరోగగ్ని అనే నామముతో స్తుతించుకుంటున్నాము. తర్వాత నామం భవచక్ర ప్రవర్తిని. భవ చక్ర ప్రవర్తిని. భవ అంటే మనం ముందు నామంలో చెప్పుకున్నాం కదా, సంసారం అనేది జనన మరణాదులు. మరి వాటి సమ్మేళనముని మనం ముందు చెప్పుకున్నాము. మరి ఈ రెండింటినీ కూడా పాలించినటువంటి చక్రవర్తిగా దేవిని ఈ నామంలో మనం చెప్పుకుంటున్నాము. ఈ నామందు మనం ఆ రెండింటిని అంటే సంసారం అనేది జనన మరణాల సమ్మేళనను కూడా పాలించినటువంటిది అని చెప్పుకొని జీవులకు జనన మరణాదులను దేవియే కల్పిస్తున్నది అని మనం ఇక్కడ గ్రహించాలి. అలాగే జనన మరణాదుల భారమును మోయిచున్నది అని కూడా ఇక్కడ మనం గ్రహించవచ్చు. అంతేకాకుండా వేదములందు పురాణములందు స్మృతులనందు దేవియే జీవులకు జనన మరణాదులను కల్పిస్తున్నది అని మనం చెప్పుకున్నాం. ఇంతకు ముందు కూడా మనం చెప్పుకున్నాము కదండి, ఈ సకల జగత్తును కూడా సృష్టించేది అంటే జననం పుట్టించేది జననం ఇచ్చేది జగన్మాత. అలాగే ఈ సకలము కూడా ఆ జగన్మాతలోనే మహాప్రళయ కాలమందు కలుపుకుంటుంది అని కూడా మనం చెప్పుకున్నాం. అంటే జనన మరణాదులను ఆ జగన్మాతే ప్రసాదిస్తుంది, కల్పిస్తుంది. ఇంకొక విధంగా మనం చెప్పుకోవాలి అంటే భవ శబ్దమునకు శివుడు అని అర్థం ఉంది. అలాగే చక్ర శబ్దమునకు మనస్సు అని, వర్తిని అనగా ప్రవర్తింపచేయునది అని అర్థము గ్రహించిన శివుని యొక్క మనస్సును ప్రవర్తింపచేయునటువంటి స్వరూపురాలు అని కూడా మనం ఈ నామానికి అర్థాన్ని చెప్పుకోవచ్చు. కానీ ముందు నామాల్లో మనం భవ శబ్దమునకు జనన మరణాదులను అని అర్థం ఉండుట చేత ఆ అర్థమునే ఇక్కడ మనం గ్రహించడం చేత ఆ జనన మరణాదులను కూడా అంటే కల్పిస్తున్నది అని చెప్పుకుంటూ ఆ జగన్మాతను మనం ఇక్కడ భవచక్ర ప్రవర్తిని అనే నామముతో స్తుతించుకుంటున్నాము. 158వ శ్లోకం. ఛందస్సారా శాస్త్రసారా మంత్రసారా తలోదరీ ఉదారకీర్తిరుద్ధామ వైభవావన్నరూపిణి. ఛందస్సారా. ఛందస్ అంటే వేదములు. వేదములనందు చెప్పబడినటువంటి రూపము కలది. చందా శబ్దమునకు ఇక్కడ వేదము అని, సారా శబ్దమునకు శ్రేష్టమైనదనియు ఇక్కడ అర్థం అన్నమాట. కనుక వేదములందు దేవి యొక్క స్వరూపముల గూర్చి, శక్తుల గూర్చి, బాహ్యము గూర్చి, అంతర్గతముగాను అనగా మంత్రము చేతను తంత్రము చేతను తెలుపుట జరిగిందనమాట. అలాగే ఈ జగన్మాత ఆ స్వరూపము కలిగి ఉంది అని ఇక్కడ మనం చెప్పుకుంటున్నాము. 4 వేదముల అందు కూడా దేవి యొక్క ప్రస్తావన కలిగి ఉండుట చేత వేదస్వరూపిణి అయినది. కనుక వేదములనందు శ్రేష్టముగా చెప్పబడినటువంటి విషయముల యొక్క స్వరూపమును దేవి కలిగి ఉన్నదని, లేదా వేదములనందు మిక్కిలి రహస్యముగా చెప్పబడినటువంటి స్వరూపమును దేవి కలిగి ఉన్నది అనే అర్థాలను మనం ఇక్కడ గ్రహించవచ్చు. కాబట్టి ఆ జగన్మాతను ఈ నామమందు ఛందస్సారా అని స్తుతించుకుంటున్నాము. తర్వాత నామం శాస్త్రసారా. వేదములే బలముగా కలిగి ఉన్నటువంటిది. శాస్త్రము అనే పదానికి ఇక్కడ వేదములని అర్థం అన్నమాట. కనుక వేదములు జ్ఞానస్వరూపములు. విద్యామయి అయినటువంటి దేవి యందు వేదములు బలముగా వర్ధిల్లుతున్నవి అని ఇక్కడ మనం గ్రహించాలి. కాబట్టి ఆ జగన్మాతను శాస్త్రసారా అనే నామముతో మనం స్తుతించుకుంటున్నాము. తర్వాత నామం మంత్రసారా.
మంత్రములే బలముగా కలిగియున్నటువంటి స్వరూపురాలు. సకల మంత్రముల అందు కూడా ఉన్నటువంటి శక్తి దేవి యొక్క శక్తి స్వరూపము. అటువంటి స్వరూపమును లేదా శక్తిని కలిగి ఉన్నటువంటిది దేవి అని మనం ఇక్కడ చెప్పుకోవాలి. కాబట్టి ఆ జగన్మాతను మంత్రసార అనే నామముతో మనం స్తుతించుకుంటున్నాము. తర్వాత నామం తలోదరి. పల్లముగా ఉన్నటువంటి ఉదరము అంటే పొట్ట కలిగినది, లేదా అరచేయి వలె ఉన్నటువంటి ఉదరమును కలిగి ఉన్నటువంటిది అని ఈ నామం యొక్క అర్థం అన్నమాట. కాబట్టి ఆ జగన్మాతను మనం ఇక్కడ తలోదరి అనే నామముతో స్తుతించుకుంటున్నాము. తర్వాత నామం ఉదార కీర్తి. ఉదార కీర్తి అంటే గొప్ప కీర్తి కలిగి ఉన్నట్టిది. విశ్వరూప అయినటువంటి దేవి సకల జగత్తును కూడా ధరించి ఉండుట చేత వేద నాద స్వరూపముగా వర్ధిల్లుటచే భవుని అంటే శివుని యొక్క భార్య అగుట చేత నిత్య సంతోషినిగా, జ్ఞానస్వరూపునిగా, ముక్తిదాయినిగా అంటే త్రిపుటి అని, త్రిపురేశ్వరి వంటి నామాలను కలిగి ఉందని మనం ఇంతకుముందు ఈ నామాలకి అర్థాలనేవి చెప్పుకున్నాము. తనని ఆశ్రయించిన భక్తులను భవాగ్ని నుండి రక్షించుట చేత మంగళప్రద స్వరూపిణి అయినటువంటి దేవి గొప్ప కీర్తిని కలిగి ఉంది. మరొక విధంగా ఈ సమస్త సృష్టి అందు పరమాత్మ స్వరూపురాలు కావుట చేత ఇతర శక్తులతో ఆరాధింపతగినది కనుక దేవి గొప్ప కీర్తిని పొంది ఉన్నది అని మనం ఇక్కడ గ్రహించాలి. కాబట్టి ఆ జగన్మాతను ఇక్కడ మనం ఉదార కీర్తి అనే నామముతో స్తుతించుకుంటున్నాము. తర్వాత నామం ఉద్ధామ వైభవ. వైభవ అంటే వైభవము, ఉద్దామ అంటే నిర్ధారింప సఖ్యము కానటువంటి వైభవము కలిగినది. అంటే ఆ వైభవానికి ఒక కొలమానం అనేది ఉండదన్నమాట. ఇంత అంత అని చెప్పుట అనేది అసలు అసాధ్యం. దేవి యొక్క వైభవమును గూర్చి చెప్పుట అనేది సాధ్యమే కాదు. దేవి యొక్క వైభవమునకు ప్రమాణములు చెప్పుట అంటే కొలతలు చెప్పుట అస్సలు సాధ్యం కాదు. అంతేకాకుండా దేవి యొక్క వైభవము ఇది అని నిర్ధారింపుటయు సాధ్యము కాదనమాట. అంటే ఇది తన వైభవం అంటే ఇలా ఉంటుంది, ఇది ఎక్కువగా ఉంటుంది, ఇట్లా ఏది కూడా మనం చెప్పడానికి అనేది ఆ తల్లి వైభవము సాధ్యము కాదు. ఈ నామందు దేవి యొక్క వైభవమునకు హద్దు నిర్ణయించుట సాధ్యము కాదు అని చెప్పబడుచున్నది. కాబట్టి ఆ జగన్మాతను మనం ఉద్ధామ వైభవ అనే నామంతో స్తుతించుకుంటున్నాము. తర్వాత నామం వర్ణరూపిణి. రూపిణి అంటే రూపము, వర్ణ అంటే వర్ణము, అక్షరములు స్వరూపముగా కలిగి ఉన్నటువంటిది అని ఈ నామం యొక్క అర్థం. మరి సమస్త అక్షరములు తన స్వరూపముగా కలిగి ఉన్నటువంటిది. వ్యావహారిక వర్ణములనందు అకారాది మొదలు 56 అక్షరములు, మంత్రశాస్త్రానుసారము గల అక్షరములు, ప్రాకృతి భాష అందుగల అక్షరములు, ఇవన్నీ కూడా తన స్వరూపముగా ఉన్నట్టిది అనే అర్థాన్ని మనం ఇక్కడ గ్రహించాలి. కాబట్టి ఆ జగన్మాతను వర్ణరూపిణి అనే నామముతో ఇక్కడ మనం స్తుతించుకుంటున్నాము. విన్నారు కదండి 157, 158 శ్లోకాల వివరణ. ఇప్పుడు 155 నుంచి 158 వరకు కూడా 2 సార్లు పారాయణ. ధ్యానం అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాధిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసద్ధేమ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సకలమభయదాం భక్తనమ్రాం భవానీం
श्रीविद्यां शान्तमूर्तिं सकलसुरनुतां सर्वसम्पत्प्रदात्रीं सकुङ्कुमविलेपनामलिकचुम्बिकस्तूरिकां समन्दहसितेक्षणां ससरचापपाशाङ्कुशाम् अशेषजनमोहिनी मरुणमाल्यभूषोज्ज्वलां जपाकुसुमबासुरां जपविधौ स्मरेदम्बिकाम् ब्रह्मणि ब्रह्मजननी बहुरूपा बुधार्चिता प्रसवित्री प्रचण्डाघ्ना प्रतिष्ठा प्रकटाकृतिः प्राणेश्वरी प्राणदात्री पञ्चाशत्पीठरूपिणी विशृङ्खला विविक्तस्था वीरमाता वियत्प्रसूः मुकुन्दा मुक्तिनिलया मूलविग्रहरूपिणी भावज्ञा भवरोगग्नी भवचक्रप्रवर्तिनी छन्दस्सारा शास्त्रसारा मन्त्रसारा तलोदरी उदारकीर्तिरुद्धामा వైభవావన్నరూపిణి. మరొక మారు పారాయణ చేసుకుందాము. బ్రహ్మాణి బ్రహ్మజననీ బహురూపా బుధార్చితా ప్రసవిత్రీ ప్రచండాఘ్నా ప్రతిష్ఠా ప్రకటాకృతిః ప్రాణేశ్వరీ ప్రాణదాత్రీ పంచాశత్పీఠరూపిణీ विशृङ्खला विविक्तस्था वीरमाता वियत्प्रसूः मुकुन्दा मुक्तिनिलया मूलविग्रहरूपिणी भावज्ञा भवरोगग्नी भवचक्रप्रवर्तिनी छन्दस्सारा शास्त्रसारा मन्त्रसारा तलोदरी उद्धारकीर्तिरुद्धामा वैभवावन्नरूपिणी. ఓం శ్రీమాత్రే నమః.